జయ కమలాసని సద్గతిదాయిని జ్ఞాన వికాసిని గానమయే అనుదినమర్చిత కుంకుమధూసర భూషిత వాసిత వాద్యనుతే కనకధరాస్తుతి వైభవవందిత శంకర దేశిక మాన్యపదే జయ జయ హే మధుసూదన కామిని విజయలక్ష్మి సదా పాలయమా. పేకాటకి చాలా మహత్యం ఉందయ్యా. ఏమిటది? ఏ వేళలోనైనా ఏ చోటులోనైనా ఎవరితోనైనా మందుతోనైనా ఎంత మందితోనైనా చివరికి ఎవడో దొరకపోతే సింగిల్ గా కూర్చునైనా ఆడుకోదగ్గ గొప్ప ఆట పేకాట. అందుకే దానికి గౌరవం. ఏరా ముక్క పడాలు పడి జాకీ వేసావా? బంగారంలా టస్తున్నాను. ఇది పడాలు పడి గోవిందా గోవింద. ఉన్న డబ్బులు ఉంగరాలు మొత్తం పోయినాయి. ఇక నే వస్తా. చాలే, అదే చవటమాట. మళ్ళీ పేకాట పూలని పెద్ద టైట్ లోటు నీకు. నీ దగ్గర డబ్బు లేకపోవడం ఏంట్రా? మీ ఆవిడ మెడలో ఉన్న తాళి నీది కదా, దాని మీద ఆడొచ్చు కదా. ఇదిగో రాయుడు, అసలు నీ దశ కారణం ఎవరు? ఆవిడ వస్తువులతో ఆడేవనుకో మళ్ళీ మొత్తం అంతా గెలుచుకుపోతావు. అంతేనట? అయ్యో, ఆవిడే లక్ష్మి, ఆవిడ వస్తువులు మహాలక్ష్మి అన్నమాట. మొత్తం అంతా నీదే. నేను ఉన్నాను నీకు. సుబ్బారావు పంచు, ఆడికి కూడా ముక్కలు పంచు. ఏంటి మదం వేసావా? ఎంత గొప్ప వస్తాం రానిది. పొడవు పడి. దేవుడు, మా ఆవిడ మంగళసూత్రం కూడా పోయిందిరా బాబు. మరి ధర్మరాజుతో పేకాటంటే ఏంటనుకున్నావు? కనకయ్య, మన మనుషుల్ని పంపి ఈ భార్య మెడలో ఉన్న మంగళసూత్రం తెప్పించు. బాబు మీకు దండం పెడతాను, మంగళసూత్రం పట్టరాకండి. ఏదో మీరు ఆడమంటే ఆడాను. నేను ఆడమంటేనా? నేను నూతులో దూకమంటాను, దూకుతావా? ఏదో కోళ్ళు చెప్పకు. ఉన్న నగలనే ఆ పేకాట పేరుతో ఎప్పుడో పోయాయి. మిగిలింది ఒక్క మంగళసూత్రం మాత్రమే. దీన్ని కూడా మీకు ఇవ్వాలా? ఇదెక్కడి ఘోరం బాబు. ఘోరాలు గేరాలు నాకు తెలియదు. మర్యాదగా ఇస్తే ఇయ్యి, లేకపోతే మీ మొగుడు పిల్లల్ని పచ్చగడ్డి పచ్చడి చేసి పెట్టేయగలడు మా అయ్యగారు. అయినా తాడి కట్టిన వాడు తెంపుకు తెచ్చుకోమంటే నువ్వేంటి పెద్ద అల్లముక్కలాగా?
కిష్టయ్య నేనేరా ఏరా ఈ ఊళ్ళో కిష్టయ్య అనేవాడు ఒకడున్నాడని మర్చిపోయావా? తాళి బొట్టు తెంచేయడానికి తెగిస్తున్నావు. నేనేం ఒళ్ళు బలిసి చంపడం లేదు. వీళ్ళ ఆయన ప్యాకెట్లో డబ్బుతో పాటు మంగళసూత్రం కూడా ఓడిపోయాడు. వాడు చచ్చినప్పుడు ఈ తాళి తీస్తుంది కానీ ప్యాకెట్లో ఓడిపోయినప్పుడు కాదని ఆ దౌర్భాగ్యుడితో చెప్పండి. మర్యాదగా తోక ముడుచుకుని వెళ్ళండి. ఏమిటో కర్ర ఆడుస్తూ బెదిరిస్తున్నా? మా దగ్గర ఉన్న కర్రలు చూస్తారెవరా? బొమ్మ జడ మళ్ళీ ఇలాంటి ఎదవ పనులు ఎప్పుడూ చేయకండి. పండి చూడమ్మా, ఆ ఎదవలకు నేను బుద్ధి చెప్పి పంపాను. నీ మొగుడికి నువ్వే బుద్ధి చెప్పి దారిలో పెట్టుకో. అలాగే బాబు. అయ్యో అమ్మో తొందరగా కానీ బాబు. ఎదవ పనులు చేసినప్పుడు లేదురా, కొట్టినప్పుడే అనుకున్నాను కట్లు కట్టించుకోవడానికి నా దగ్గరికే వస్తారని. తప్పదుగా కిష్టయ్యా, ఈ చుట్టుపక్కల అన్ని ఊళ్ళోకి నాటు వైద్యంలో పేరున్నాడు నువ్వేగా. పైగా నీది చల్లని చెయ్యి, ఎలాంటి గట్టి దెబ్బైనా చిటుక్కుని తగ్గాలంటే నీ దగ్గరికి రావాలిగా. అయ్యో అక్కడ కాదయ్యా, ఇక్కడ. నోరు ముయ్యరా, కొట్టినోడు నాకు తెలియదు దెబ్బ ఎక్కడ తగిలిందో. మీకోసం మామిడికాయ ముక్కలు ఉప్పు కారం సిద్ధంగా ఉంచాను, తినేసి మంచిలు తాగండి. బాబాయ్ ఎక్కడికి వెళ్తున్నావు? తోట పనికిరా. తోట పనికా? నేను వస్తాను. నువ్వు వస్తావా? రేయ్ బయటకు కొట్టడానికి ఇదో వంకర. రేపు పరీక్షలో తప్పేవంటే మీ అమ్మ నాన్న నన్ను తిడతారు. గంట కొట్టారు ఇల్లు. నార్మల్ 3 ముక్కలాట్లో దివాలా తీసిన వాళ్ళ మొహాలు ఎడ్చుకొచ్చారు. సిగ్గు లేకుండా. ఏమిటండి వాడు మిరపకాయ పచ్చని నూరు పెట్టేస్తుంటే తింటా కూర్చోమంటారా అక్కడ? ఆ దెబ్బలు తిన్న వాళ్ళు తినగా పక్కూరు ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకోవచ్చుగా. తండ్రి వాడి దగ్గరికి వెళ్ళాలా? ఆ ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి మొన్న వెళ్ళే కదండి మన ఒకడు ఇంజక్షన్ చేయించుకున్నాడు పట్టు. ఏది ఏమైనా ఈ కిష్టిగాడు డీల్ షో పడ్డవాళ్ళ రోజు రోజుకి రెచ్చిపోతున్నాడు. ఇంకూరుకోకూడదు. ఏదో సమయం చూసి వీడి బ్రతుకు ఆల్ కౌంట్ చేసేయాలి. మీరు అలా అనుకుంటే చాలా అమలు జరిపి తీరతారు. పేరుకి పేకాడికి ధర్మరాజు గాని పంతానికి పట్టుదలకి మీరు రారాజు కదండి. ఏమిటి తాత, ఏమైంది? చక్రం గోతులో పడ్డట్టుందమ్మా, ఒక్కసారి దిగండి. ఏంటిది? అరే భలేవాడివే, ఆడకూతున్న రోడ్డు మీద నిలబెట్టేసి ఇలా ఎడ్లను బాధతో కూర్చుంటే ప్రయోజనం ఎవరన్నా సాయం పిలవచ్చుగా. పట్టు పట్టు. చూసావా తాత, ఒక్క నిమిషం పని. దీనికోసం నువ్వు బాధపడ్డావు, ఎడ్లను బాధపడ్డావు. దండకు కదా. ఇక బయలుదేరండి. ఏమండి, పిలవకుండానే వచ్చి ఇంత సహాయం చేసినందుకు. ఆగండి ఆగండి, కృతజ్ఞతలు రుణం తీర్చుకోవాలని మాట్లాడేయకండి. చూడండి, చెట్టు నీడనిస్తుంది, చెరువు నీళ్ళు ఇస్తుంది, పువ్వులు సువాసనిస్తాయి. ఏం ఆశించంటారు? అలాగే మనం చేయగలిగిన ఉపకారం చేసేయడం మనిషి ధర్మం అండి. ఏమిటి అలా చూస్తున్నారు? ఈ పూల తోట ఇల్లు మీదేనా? అవునండి. పూల తోట పెంచుతున్నారంటే, పిలవకుండా వచ్చి సహాయం చేస్తున్నారంటే మీ మనస్తత్వం ఏమిటో నాకు అర్థమైంది. నా మనస్తత్వం అర్థం చేసుకోవాలి. సరే, ఇంతకీ మీరు? ఈ అమ్మాయి గారు మన భూషయ్య గారి మనవరాలకి. అలాగా? మీ గురించి విన్నానులేండి. పట్నంలో పెద్ద చదువులు చదువుతున్నారటగా.
అందుకే మనిషిని చూడగానే మనస్తత్వం చెప్పేస్తున్నారు. వస్తానండి. మంచిదండి. తాత, అతనెవరు? కిష్టయ్యమ్మ ఊర్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుకు వచ్చి సాయపడే మనిషి. సొంత కష్టం మీద ఉన్న 2 ఎకరాల పొలాన్ని సాగు చేసుకుంటూ ఆ తోటని పెంచుకుంటూ సంతృప్తికరంగా గడిపే మనిషి అమ్మా. అతనికి ఎవరు లేరా తాత? అతనికి నాన్న వాళ్ళు ఎవరూ లేరమ్మా. కానీ ఊరంతా తన వాళ్లే అనుకుంటాడు. ఆడవాళ్ళంటే గౌరవం, పిల్లలంటే ప్రేమ, దేవుడంటే భక్తి ఉన్న మంచి మనిషి అమ్మా కిష్టయ్య. వచ్చావమ్మా? రారా. ప్రయాణం బాగా జరిగిందా? పరీక్ష బాగా రాసావమ్మా? బాగా రాశాను తాతయ్య. ఇంతకి నీ ఆరోగ్యం? నా ఆరోగ్యానికేమమ్మా బ్రహ్మాండంగా ఉంది. నీకు పెళ్ళి ఒక ముది ముదవని కలిదాకా రచ్చబండలాగా లక్షణంగా ఉంటాను. వీరయ్య, లక్ష్మా వస్తున్నానయ్యా. అమ్మాయికి స్నానానికి వేడి నీళ్ళు పెట్టు. ఈ లోపల వంట మనిషి భోజనం తయారు చేయము. ఎప్పుడు తిందో ఏమో చూడు. దానికి భోజనంలో కూరలు గీరలు అన్ని కలిసి శుభ్రంగా చేయమను. వెళ్ళు. చూసావా లక్ష్మి, మీ తాతయ్యకు నువ్వంటే ఎంత ప్రాణము. మీ ధర్మరాజు మామయ్య బయట పడ్డగాని మీ తాతయ్యకి నీ మీద ఉన్నంత ప్రేమ ఉంది మీ మామయ్యకి. ఊరుకో, మన డబ్బా మనం వాయించుకోకూడదు. తనకు తెలియదేంటి? లక్ష్మి, నువ్వు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో. సాయంకాలం చెరుగ్గాళ్ళు, కొబ్బరి బండాలు, తేగలు అన్ని తెప్పించేస్తాను. నువ్వు తాతయ్య నా చేత ఒక్క రోజులో వారం రోజులకు సరిపడా తినిపించేలా ఉన్నారు. ఎందుకండి అంత నవ్వు? లక్ష్మి ఏమన్నా నేను అవుతాను నీకే. ఎందుకే అంత నవ్వు? మీరేమన్నా నవ్వాలిగా. ఏమిటండి ఎలా పడ్డారు? కాలు గతుకులో పడి జారింది. బేయకుంటుంది, పదండి కట్టు కడతాను. మీకెందుకండి శ్రమ? మరేం పర్వాలేదు. అమ్మా! ఏమండి, చూసారా? నొప్పి నిప్పు దాచుకుంటే దాగమంటారు. మీరు మొహమాట పడి ఊరుకుంటే రేపు పడి మీ కాలు కూడా మొహమాట లేకుండా వాచిపోతుంది. చూడండి, నేను మందు రాసి కట్టు కట్టానంటే ఇలా నడిచే మీరు 2 రోజుల్లో చెంగున గంతలేస్తారు. మీరు డాక్టరా? నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా? నిజమే చెప్పండి. నిజానికి నేను డాక్టర్ని కదండి. మా మామ బతుకున్నప్పుడు పసర వైద్యం, ప్రకృతి వైద్యం నేర్చుకున్నాను. దెబ్బలకి, జ్వరాలకి, కాళ్ళ నొప్పులకి, కీళ్ళ నొప్పులకి కళ్ళు మూసుకుని ఇచ్చేస్తాను. ఖచ్చితంగా నేమైపోతున్నాను. మీకు తెలిసింది వైద్యం కాదు, మహత్యం. మిమ్మల్ని డాక్టర్ కాదు, దేవుడు అనాలి. అక్కర్లేదండి, కిష్టయ్య అంటే చాలు. చూడండి, ఈ నాటు మందుల ముందు ఇంగ్లీష్ మందులు ఎందుకు పనికిరావండి. దీంతో కట్టు కట్టానంటే 2 రోజుల్లో చెంగున పరిగెత్తారు. ఆగండి, మీకోసం పుచ్చకాయ మొక్కలు అక్కడ కోసి పెట్టాను. తినేసి తోటలోకి వెళ్ళి ఆడుకోండి. అదే వాళ్ళ స్కూల్ అండి. ఖాళీగా ఉన్నప్పుడల్లా బాబాయ్ అంటూ వచ్చేస్తుంటారు. కథలు చెప్పమని, అర్థం కాని పాఠాలు చెప్పమని. మీరు ఎంతవరకు చదువుకున్నారు? నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా? అబద్ధమే చెప్పండి చూద్దాం. 5వ క్లాస్ వరకు చదువుకున్నాను. ఈసారి నిజం చెప్పండి. చదువుకోలేదు కానీ 5వ క్లాస్ వరకు ఉంటే చదువు అంతా వచ్చు. అదేమిటి, చదువుకోకుండా ఎలా వచ్చింది? చూడండి, నేను ఆ కనకాంబర తోటలో పనిచేసేటప్పుడు అలా వలా తలా అని 1వ తరగతి పాఠాలు అనిపిస్తాయి. మల్లె మొక్కల దగ్గర పనిచేసేటప్పుడు 2వ తరగతి పాఠాలు అనిపిస్తాయి. బంతిపూల తోటలో పనిచేసేటప్పుడు 3వ తరగతి పాఠాలు అనిపిస్తాయి. ఆ బొబ్బరి చెట్టుకు నీళ్లు పోసేటప్పుడు 4వ తరగతి పాఠాలు అనిపిస్తాయి. ఆ కొబ్బరి చెట్టుకు నీళ్లు పోసేటప్పుడు 5వ తరగతి పాఠాలు అనిపిస్తాయి. అదండి నా చదువు కథ. అంటే అంతా వినే నేర్చుకున్నారనమాట. విన్నానంతేనండి, అవే వంట పట్టేశాయి. చూడండి, ఈ పిల్లలు 1 క్లాసు 1 సంవత్సరం చదువుతారు. నేను 5 క్లాసులు 5 సంవత్సరాలుగా వింటూనే ఉన్నాను. కనుక పంతులు గారికి వచ్చినంత బాగా పాఠాలు నాకు వచ్చండి. కట్టు అయిపోయింది, మెల్లగా లేవండి. అరే, మీ కబుర్లతో కట్టు విషయం, నొప్పి విషయం మర్చిపోయానండి. వైద్యుడికి వైద్యం కంటే రోగి బాధను మర్చిపోయేలా మాటలు చెప్పడం తెలియాలని మా మామ చెప్పేదండి. ఉండండి, ఈ చేతిగారు తీసుకోండి. ఎందుకండి? 2 రోజుల పాటు ఆ కాలు మీద బరువు వేయకుండా ఈ చేతిగారు రాసాతో నడుస్తూ ఉండండి. బాబాయ్, నాకేదో అనుమానంగా ఉంది. ఏమిట్రా? ఆ అమ్మాయికి కబుర్లు చెప్పావు, బాగా కట్టు కట్టావు, చేతికి కర్ర కూడా ఇచ్చి పంపావు. అదేమిట్రా, ఎవరికి దెబ్బ తగిలింది నేను ఇలాగే వైద్యం చేస్తానుగా. అబద్ధం. ఒకసారి మా మామకి దెబ్బ తగిలితే మాట్లాడకుండా మందు రాసి పొమ్మన్నావు. మరి ఈ అమ్మాయితో సరదాగా మాట్లాడుతూ
నవ్విస్తూ కట్టావు. నాకేదో అనుమానంగా ఉంది. ఏడుసావు ఏదో ఒకరు చెప్పు. రా వంట మొదలు పెడదాం. మన కట్టించుకున్న లక్ష్మి గారు నీకెక్కడా కనిపించారా? పంచుడు బాబాయ్ అమ్మాయిల సంగతి మనకెందుకు? నువ్వు ఇలా అస్తమానం అడుగుతుంటే నాకు అనుమానం పెరుగుతుంది. ఏడిసేవులే, ఆవిడికి నొప్పి తగ్గిందో లేదో అని. ఎంతసేపు వచ్చి అదేవిడి ఇంకా కనపడుతున్నారు. నొప్పి ఏమీ తగ్గలేదు. 3 రోజుల్లో తగ్గిపోతుందని పెద్ద గొప్పగా చెప్పారు. తగిలిన రోజు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది నొప్పి. కాలు కదపలేకపోతున్నాను. విచిత్రంగా ఉంది. నేను వేసిన మందికి నొప్పి ఖచ్చితంగా తగ్గి తీరాలి. అనవసరంగా మీ మాటలు నమ్మి కట్టుకట్టించుకున్నాను. చక్కగా పట్నం వెళ్ళి ఏ డాక్టర్ దగ్గర ఇంగ్లీష్ మందులు తీసుకుని కాలు కదపలేనన్నారు. బాగానే పరిగెత్తుకొచ్చారే. అంటే అబద్ధం చెప్పారా? అవును, మీరు చెప్పింది అబద్ధం నిరూపించడానికి, నిజాన్ని బయట పెట్టడానికి అబద్ధం చెప్పాను. ఎప్పుడైనా ఒప్పుకుంటారా నా మందు మహిమ మీ కాలు నొప్పి తగ్గించిందని? మహిమ ఉన్నది ఆ మందుకు కాదు, ఆ మందు వేసిన మీ చల్లటి చేయికి. వస్తాను. బాబాయ్, నాకేదో అనుమానంగా ఉంది. నువ్వు అక్కడ ఎక్కారా? నువ్వు పావ నడిచావుగా, నాకు భయం వేసి పైకి ఎక్కేశాను. నన్ను దింపు బాబాయ్. కనకం, ఆగు ఆగు. ఏమిటి బాబు గారు మీరే ఇలా? ఏముందే, నిన్ను చూసినప్పుడల్లా కార్డు షో ఆట పడినంత సరదా అయిపోయి మనస్సు తలకిందులైపోద్ది ఒక్కసారి. అయ్యగారు కొట్టిందేంటి? నువ్వు గాని చూసావా? ఊరిగా చప్పుడైతేనే నేనే కొట్టాను అనుకోవచ్చుగా. చెప్పమే చేయి, ఇంకా తెలియలేదు కదండి. అవునయ్యా, కొట్టింది. ఈ ధర్మరాజు చెంప మీద చెయ్యేసిన ఆడదాని బ్రతుకు అర్జెంటుగా ఆల్ కౌంట్ అయిపోద్దని తెలియ కొట్టింది. గతంలో ఇలా చేసుకున్న వాళ్ళు కౌంట్లు ఇచ్చి కనిపించకుండా వెళ్ళిపోయారన్న సంగతి దానికి తెలియ కొట్టింది. కనకయ్యా, అయ్యా, రేపు తెల్లవారేటప్పటికి దాని కదా కాకరకాయ పులుసే. ప్రణయ దేవత లక్ష్మి. నా ప్రళయ కర్మ, ప్రళయ కాదు బాబాయ్, ప్రణయ. సరే, నా ప్రణయ దేవత లక్ష్మి. సుందరధర హాసవదన మందగమన. ఏమిటో తిట్లో ఉన్నాయి. మామూలు మాటలో చెప్పరా, ఆవిడ కోపం వస్తుందేమో. సరే, నేను మిమ్మల్ని గాఢంగా ప్రేమిస్తున్నాను. రోజు మీరు నా కలలోకి వస్తున్నారు. మీ మనస్సు ఏమిటో, మీ అభిప్రాయం ఏమిటో. ఏంటి ఊ అనకుండా ఉన్నా? లక్ష్మి గారా? బాబాయ్, నీ పారిపోతున్నాను, ఆడుకుంటేస్తున్నా. ఏమిటండి అది? ఇదా? ఏం లేదండి, ఏం లేదు, ఏం లేదండి, ఏం లేదు. ఏ పిల్లలు, టికెట్ లేకుండా రైలు ఎక్కొచ్చా? తప్పు కాదు, పట్టుకుంటే జైలేస్తారు. వెళ్ళిపోండి వెళ్ళిపోండి. ఆగండి ఆగండి ఆగండి, స్టేషన్ వచ్చింది. పిల్లలందరూ టికెట్లు ఇచ్చేసి వెళ్ళండి. బాబాయ్ బాబాయ్, చదివేస్తుంది, కొట్టడం గ్యారంటీ.
బంతి పువ్వమ్మా పొద్దు పొడుపు నవ్వమ్మా సందెకడ సూర్యుడు అందగడినన్నాడు కొండసాటు నుంచి కొంగుసాటు దాకా వచ్చాడోయమ్మా ముద్ద బంతి పువ్వమ్మా పొద్దు పొడుపు నవ్వమ్మా సందెకడ సూర్యుడు అందగడినన్నాడు కొండసాటు నుంచి కొంగుసాటు దాకా వచ్చాడోయమ్మా ఎలుగులు నావంటే సొగసులు నీవంటే ఎలుగులు నావంటే సొగసులు నీవంటే ఓ సూపు చూసింది ఓ నవ్వు రువింది ఓ సూపు చూసింది ఓ నవ్వు రువింది పెళ్ళెప్పుడమ్మా ఇల్లెక్కడమ్మా పిల్లప్పుకుంటే అయినప్పుడమ్మా దీపమెట్టినాక నీకు నాకు వేరే ఝాసే లేదమ్మా ముద్ద బంతి పువ్వమ్మా పొద్దు పొడుపు నవ్వమ్మా సందెకడ సూర్యుడు అందగడినన్నాడు కొండసాటు నుంచి కొంగుసాటు దాకా వచ్చాడోయమ్మా ముందుకు వచ్చాడే ముచ్చట పడ్డాడే ముందుకు వచ్చాడే ముచ్చట పడ్డాడే గోరంతా ముద్దిచ్చి గోరింటాలిచ్చాడే గోరంతా ముద్దిచ్చి గోరింటాలిచ్చాడే కొమ్మ కొమ్మకు కోకను కట్టిందో ముద్దుల గుమ్మ మునకాలేసిందో కోకెక్కడమ్మా రైకెక్కడమ్మా సిగ్గెందుకమ్మ సెట్టెక్కినమ్మా చీకటొచ్చి నాకు సీర కట్టిపోతే చిన్నబోయాడమ్మా ముద్ద బంతి పువ్వమ్మా పొద్దు పొడుపు నవ్వమ్మా సందెకడ సూర్యుడు అందగడినన్నాడు కొండసాటు నుంచి కొంగుసాటు దాకా వచ్చాడోయమ్మా డైమాన్ రాణి చచ్చిన నా పేకను బతికించడానికి వచ్చిన మహారాణి ఈ అట్టముక్క రాణిని చూసి మోసపోకండి అక్కడ అసలు రాణిని జోకర్ గారు పట్టేశాడు దాంతో జామ్ జామ్ అని జీడిపప్పు ఉప్మాలేగా వాళ్ళ పని చెప్పేదేదో సరిగా చెప్పవయ్యా చెవులో రొద పెట్టగా అదేనండి ఆ లక్ష్మి పూల తోట కిస్తాయితో అప్పండి నిజమేనా నువ్వు చెప్పేది అబద్ధం చెప్పావా నీ బ్రతుకు ఆల్ కౌంట్ అయిపోగలదు జాగ్రత్త అమ్మ తోడండి బాబు నేనెందుకు అబద్ధం చెప్తాను ఆవకాయనంలో వెల్లుల్లిపాయ ముక్కలేక వాళ్ళిద్దరూ కలిసి ఉండడం నేను చూశానండి బాబు ఏమిటి మా మనవరాలు ఒక పేద గర్భంతో ప్రేమగా దోమ అంటుందా వీల్లేదు ధర్మరాజు చెప్తాను. మన ఆస్తి ఏమిటి అంతస్తు ఏమిటి అందుకే తొందరలో తమరు ఒక నిర్ణయం తీసుకోకపోతే తీసుకోకపోవడం ఏంటి తీసుకున్నాం అమ్మాయిని బలవంతానైనా ఒప్పిస్తాం మేము అనుకున్నది తక్షణం జరిపిస్తాం సంతకెళ్తున్నారా రా లక్ష్మి సమయం కూర్చోవు సంతకెళ్తున్నావు నీకేం తెమ్మంటావు చీరలు తెమ్మంటావా పౌడర్ తెమ్మంటావా సో తెమ్మంటావా అవేం అక్కర్లేదు 2 వస్తువులు తెచ్చిపెట్టండి ఏమిటివి కుంకుమ భరణ పసుపు తాడు లక్ష్మి అవునండి ఆ పసుపు తాడు మెళ్ళలో కట్టి ఎర్రటి కుంకుమ బొట్టు పెడితే నాకంతే చాలు లక్ష్మి నువ్వనేది నిజమేనండి ఇక ఆలస్యం లేకుండా నా జీవితం మీ జీవితంతో ముడిపడిపోవాలని నా ఆశ
మా తాతగారితో కూడా మన విషయం చెప్పేస్తాను. లక్ష్మి, తొందరగా నేను సంతరించి వచ్చేస్తాను. రాగానే మీ తాతయ్య గారి ఆశీర్వాదం తీసుకుని పెళ్లి చేసుకుందాం. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. వస్తా లక్ష్మి. తాతయ్య, ఏమిటి నువ్వు అనేది? ధర్మరాజు మామయ్యతో నా పెళ్లి నిర్ణయించారా? అవును, మనవాడు మంచివాడు అన్ని విధాల సమర్థుడైన కుర్రాడి చేతుల్లో నిన్ను ఈ ఆస్తిని పెట్టాలని మా నిర్ణయం. అంటే ప్రాణం లేని ఆస్తిపాస్తులు నేను ఒకటిని లెక్క కట్టారా? కాదు, రెండింటినీ కాపాడగల సమర్థుడు అతనేనని మేము అంచనా వేశాం. అమ్మలక్ష్మి, మీ అమ్మ నాన్న పోయిన దగ్గర నుంచి నిన్ను కళ్ళల్లో పెట్టుకుని కాపాడిన మేము నీ సుఖ సౌఖ్యాలను ఆలోచించి. కానీ తాతయ్య, నేను మరొక మనిషిని ప్రేమించానంటావు. ఎవరిని? ఆస్తిపాస్తులు లేక పూరి గుడిసెలో జీవించే కిష్టైనేనా? లక్షలకి లక్షల మంది కుటుంబానికి వారసులమైన నువ్వు తలకు మాసిన వాడిని పెళ్లి చేసుకోవడానికి మేము అంగీకరించాం. తాతయ్య, ఇంకేం చెప్పకు. ఈ భూషణం మాట అన్నాడంటే జరిగి తీరుతుంది. ఎవరూ ఆపటానికి అడ్డు చెప్పటానికి వీల్లేదు. ఎల్లుండి ఉదయం ధర్మరాజుతో ఘనంగా నీ పెళ్లి జరుగుతుంది. ఇది మా మాట. తెలివైన ఆటగాడికి ముందే తెలిసిపోద్ది అవతలోడు ఏ ముక్క కొడతాడు. పెళ్లి కబురనగానే నువ్వు ఇంత పని చేస్తావని నాకు తెలుసు. నేను నీ మెళ్ళో తాళి కట్టే వరకు ఈ కొంపెనీకి సెంట్రల్ జైలు. వెళ్ళు లోపలికి. నిజం బాబాయ్, పెళ్లి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అమ్మాయి ఎత్తుకుపోతున్నాడు. వెంటనే పోలీసులు కబుర్ చేసి. రావుడు దేవుడు పని కట్టండి, అడుగు పట్టుకోవాలి. పోనీరా, పోనీ తోడు. నా మనవరాల్ని బలవంతంగా పెళ్లి పీటల నుంచి ఎత్తుకొచ్చింది. దొంగ వెతవ, బలవంతంగా పెళ్లి చేసుకుని మా బాబాయ్ గారు పరుగు తీస్తావా? బలవంతంగా పెళ్లి చేసుకోవాలనుకుంది నువ్వు, మనసు తెలుసుకోకుండా పెళ్లి చేయాలనుకుంది భూషణ్ గారు. తప్పు చేసింది కాక మమ్మల్ని మాట్లాంటావా? ఇన్స్పెక్టర్ గారు చూస్తారే, సంఖ్యలు వేసి మాక్కుపండి. మేము మాట అంటే జరిగితే. ఆవేశపడకండి భూషణ్ గారు, అన్ని సంగతులు నేను తెలుసుకుంటానుగా. ఏమయ్యా కిష్టయ్య,
ఈవెన్ పెళ్లిపీటల మీద నుంచి బలవంతంగా ఎత్తుకొచ్చావు కదా? అవును. అలా తీసుకురావడం పెద్ద నేరం అని నీకు తెలుసా? ప్రేమించిన మనిషిని పెళ్లి చేసుకోవడం నేరం కాదు, న్యాయం. చట్టానికి నీ ప్రేమ అనవసరం. ఒక మనిషిని ఎత్తుకురావడం కిడ్నాపింగ్ అనే నేరం. ఇన్స్పెక్టర్ గారు, ఈయన నన్ను ఎత్తుకు రాలేదు, నా అంతటి నేనే వచ్చాను. అది నేరం కాదుగా? లక్ష్మి, అర్థం లేకుండా మాట్లాడి మమ్మల్ని అవమానించాలని చూడకు. ఇన్స్పెక్టర్ గారు, నేను మైనారిటీ తీరిన అమ్మాయిని. నాకు ఇష్టం లేని పెళ్లి చేయబోతుంటే ఈయనతో వచ్చేశాను. ఈయనంటే మనస్ఫూర్తిగా ఇష్టపడి దైవ సాక్షిగా పసుపు తాడు కట్టించుకున్నాను. చట్టరీత్యా ఇది ఏ విధంగా నేరమో చెప్తారా? నవ్వోయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడు. ఇన్స్పెక్టర్ గారు, ముందు వాళ్ళని అరెస్ట్ చేయండి, తర్వాత దీనికి మేము బుద్ధి చెప్పుకుంటాం. సారీ భూషణం గారు, మేజర్ అయిన ఆడపిల్ల తను ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకుంటే అది నేరం కాదు. అమ్మా లక్ష్మి, విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. కిష్టయ్య, లక్ష్మి అన్నీ వదులుకుని నిన్నే నమ్ముకుని వచ్చింది. ఆమెను జాగ్రత్తగా చూసుకోవటం నీ బాధ్యత. వస్తా. తాతయ్య, నన్ను క్షమించు. నోర్మయ్యే దౌర్భాగ్యురావా, శిలాక్షరం లాంటి మా మాట నీటి ముట్ట చేసి మమ్మల్ని అవమానిస్తావా? ఇక నువ్వు మాకు సచ్చిన దాని కింద లెక్కనే. ఈ రోజే ధర్మరాజుకి ఇంకో అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాను. మా తదనంతరం ఆస్తిపాస్తులన్నీ వాడికి చెందేటట్టుగా రాస్తాను. ఎప్పుడో ఒకప్పుడు ఈ కిష్టయ్యతో నువ్వు అడుగుతున్న రోజు వస్తుంది. మా గుమ్మం దగ్గరికి మాత్రం రావద్దు. ఎంగే బెతుకులు కూడా రాస్తాను. అలాగే ధర్మరాజు. ఆయన మాటలకు బాధపడకూడదు లక్ష్మి. పెద్దల తిట్లో దీవెనలు అనుకోవాలి. కొత్త పెళ్లి కూతురు కంటతడి పెట్టకూడదు. పద, కొత్త కాపుంలోకి అడుగు పెడదు కానీ. లక్ష్మి, అదృష్టం అనే మాటకి అర్థం ఈనాడు తెలిసింది నాకు. అదేమిటో చెప్పనా? అందని చందమామ లాంటి నువ్వు అన్నీ వదులుకుని ఈ పేదవాడి బతుకులోకి ప్రవేశించి వెన్నెల నింపడం నా అదృష్టమేగా? లేదండి, వదులుకున్న వాటికంటే విలువైన మీ ప్రేమను అందుకోవటం నా అదృష్టం. లక్ష్మి, ఏమండి, నేను కోరుకునేది ఏమిటో తెలుసా? ఆలయం లాంటి ఇంట్లో దేవుళ్ళలాంటి మీ దగ్గర పూజకు తెచ్చిన పూల దండలా జీవితాంతం ఉండిపోవాలనే నా ఆశ. లక్ష్మి, నిన్ను నన్ను ఏ శక్తి విడదీయలేదు. నా ప్రాణం ఉన్నంతకాలం నిన్ను నా ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటాను. తోటమాలిని పూల బాటసారిని, తోటమాలిని పూల బాటసారిని, కొలవలేని అందాలను కొలిచే పూజారిని, నీవేలే నా దేవేరి, నీవేలే నా దేవేరి. తోటమాలికి పూల బాటసారికి, తోటమాలికి పూల బాటసారికి, నిండు మనసు పండించే మమతల మావారికి, ఇల్లాలే ఈ దేవేరి, ఇల్లాలే ఈ దేవేరి. చేతి చలువ చేమంతుల చివురించిన చోట, నీటి కలువ కను చూపుల విరిసిన నీట, జలకమాడితే తిలకమలదన, జలకమాడితే తిలకమలదన, చిలక పచ్చ పట్టు చీర సార పెట్టనా. చీరెలొద్దు సారెలొద్దు సిరలో వద్దు, చిరునవ్వుల సిగ పువ్వులు ఇంటికి ముద్దు, చిలకాగోరింక జంట సృష్టికి ముద్దు, సృష్టికి ముద్దు. తోటమాలిని పూల బాటసారిని, తోటమాలిని పూల బాటసారిని. నీ కాలు పెట్టగానే పూచ కనకాంబరాలు, నీ కంట చూడగానే విరిసె కాశీ మందారాలు,
ఇది పంచవటి కుటీరం మన వలపుల బృందావనం తోటమాలిని పూల బాట సారిని తోటమాలిని పూల బాట సారిని మాటలొద్దు మనసు లేని మణులు వద్దు మన ఆశల తొలి పూతల మనుగడ ముద్దు మన ముగ్గురి ముద్దులు ముద్దుకు ముద్దు ముద్దుకు ముద్దు తోటమాలికి పూల బాట సారికి నిండు మనసు పండించే మమతల మా వారికి ఇల్లాలే ఈ దేవేరి నీవేలే నా దేవేరి అనారోగ్యంతో ముసలోడు బాధపడుతున్నాడు. మంది వాళ్ళని ఇంట్లో ఒక్కళ్ళకు లేదు కదా. కొట్టకుండా ఏడుస్తా. ఏమయ్యా ముసలాడా, పడేసిందేదో తినుండక నా బిడ్డనే కొడతావా? నీ చిమ్మడా నిన్ను తగలెట్ట. భద్రకాళి, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఇలా అయితే నీ సంసారం నడిచి రోడ్డును పడగలదు, జాగ్రత్త. బాబాయ్, అనవసరంగా ఇలా ఆవేశపడిపోయి అరుస్తుంటే గుండె ఆగిపోయి ఆల్ కౌంట్ అయిపోగలవు. నోరు మూసుకుని పెట్టిందేదో తిని పడుండు, లేకపోతే నలిగిపోయిన పేక ముక్కని ఇసిరేసినట్టు చెత్తకుండీలోకి ఇసిరేస్తాను. ధర్మరాజు, ఏమిటి నువ్వు అనేది? నన్ను చిత్తకుండీలో వారేస్తావా? నా సొమ్ము తింటూ. నీ సొమ్మ భూషణం బాబాయ్, ఇలా ఏదో నాడు ఆట మధ్యలో నన్ను అవతల పొమ్మంటావని తెలిసే నేను ముందు జాగ్రత్త పడ్డాను. పొలాలు అమ్మిన కాగితాలని కొన్న కాగితాలని నీ చేత సంతకాలు పెట్టించాను చూడు, అవేంటనుకున్నావు? ఆస్తంతా నువ్వు నా పేరు రాసేసినట్టున్న కాగితాలు. ఓరి దుర్మార్గుడా, గండిగోవని నమ్మితే తాచుపాములా కాటేస్తావా? నీవదిచ్చిన నా ఇంటికి నిప్పు పెడతావా? సొంత మనోరాలని కాదనుకొని నిన్ను నమ్మినందుకు. చూసావా, నేను జ్యోతిష్కుని కాకపోయినా ఇందాకే చెప్పానా నీ గుండెపోటు వస్తుందని. నేను వైద్యుని కాకపోయినా మరోసారి చెబుతున్నాను, ఈసారి నీ గుండెపోటు వచ్చిందంటే నువ్వు అవుట్ కౌంట్ అయిపోవడం ఖాయం. అలా తలా తాతయ్య నువ్వా? అవునమ్మా, ఇన్నాళ్ళు అహంకారంతో మూసుకుపోయిన కళ్ళు ఇప్పుడు తెరుచుకున్నాయి. దీపంలాగా వెలిగే నిన్ను, నీ సంసారాన్ని చూద్దామని చెప్పి వచ్చాను. నాకు ఇష్టయా, మంచివాడని నమ్మిన ఆ ధర్మరాజు ఎంత వంచుకుడో అర్థమైంది. నిందించి దూరం చేసుకున్న మీలో ఎంత మంచితనం ఉందో తెలుసుకున్నాను. అందుకే ఆఖరు దశలో మీ దగ్గరకు వచ్చాను. తాతగారు, నాయన ఇష్టయ్య, అన్నీ ఉన్న రోజుల్లో ఏమి ఇవ్వను పొమ్మన్నాను. ఇవ్వాలనుకున్నా ఏమీ లేనివాడిని అయ్యాను. నన్ను 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 క్షమించు నాయనా. దేవుడి దయవల్ల ఈ ఊరు మొత్తానికి నేను మూతుబడిన సందర్భంలో రేపు సంక్రాంతి పండుగ బ్రహ్మాండంగా ఉత్సవాలు చేయాలి. ఆ ఏర్పాట్లు చేయండి. అలాగే వస్తామండి. వెళ్ళండి. కనకయ్య, రేపే నువ్వు పట్నం వెళ్ళిపోయి కళావర్ రాణి లాంటి పిల్లను బుక్ చేసి ఓ డాన్స్ ప్రోగ్రామ్ పెట్టించవా. రేపే వెళ్ళి కొత్త అవకాయ లాంటి పిల్లను బుక్ చేసేస్తాను.
తేరా ఏందమ్మో తాంబూలాలు ఎన్నెల్లో పేరంటాలు ఏందమ్మో తాంబూలాలు ఎన్నెల్లో పేరంటాలు ఆకులేసే సందెవన్నే చూడనా సోకులన్నీ సొమ్ము చేసి చూడనా ఒకటే దారి లేదే దారి మురిసే దారి ఏం చాలదా ఎన్నెల్లో తాంబూలాలు ఎన్నెల్లో పేరంటాలు గుండెలో నా గుబగుబ చూసా పాటలాంటి పకపక చూసా ఓడిస్తానంట చిందు చూసా చిన్నెలు చూసా చిన్నదాని పిలుపులు చూసా ఒత్తికలెమ్మంట మోసైన పడు చందాలు నేనే పంచుకుంటా మొలకెత్తే బిడియాలన్నీ నేనే దోచుకుంటా తడుకే నాది బెడుకే నాది కులుకే నాది ఏం పాట ఆగదా ఏందమ్మో తాంబూలాలు ఎన్నెల్లో పేరంటాలు ఊసులాడే ఉరుములు చూసా మేనిలోనే మెరుపులు చూసా నాదే పై పందెం వంపు చూసా సొంపులు చూసా ఆటలో నా అలజడి చూసా నచ్చింది పరువం మన్నించే మనసుల బంధం నేనే కాచుకుంటా మనసిచ్చి వయసుకు పగ్గం నేనే వేసుకుంటా ముద్దే నాది మురిపెన్నాది బలపే నాది ఏందమ్మో తాంబూలాలు ఎన్నెల్లో పేరంటాలు సోకులన్నీ ఆకు బట్టలేసుకో సొమ్ములుంటే నాకు తెచ్చి ఇచ్చుకో వెడిగినట్టుంది ఫసైజ్ కట్ కడితే తగ్గిపోద్ది జాగ్రత్తగా మకాం తీసుకురండి అలాగే బాబు ఆయుషంలో పక్షి మృగాల ఎలాగొచ్చింది ఏంటంటే గొడవ సర్లే ఈ కాలు కారణంగా నా లోలుపాటు ఇక్కడే ఉంటే చూడు వెనకడికి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ బాబు నా కడుపులో పుండునట్టుంది ఒకటే మంటలు బాధ చచ్చిపోతానేమో భయంగా ఉంది అన్నాడంట అప్పుడు ఆ డాక్టర్ ఏమన్నాడు తెలుసా ఏమన్నాడు ఏమీ భయం లేదు ఇంకో 20 సంవత్సరాలు ఖచ్చితంగా బ్రతుకుతావు అన్నాడు పరీక్ష చేయకుండానే చెప్పారు మీరు చాలా గొప్ప డాక్టర్ అండి అన్నాడు రోగి దానికి ఆ డాక్టర్ ఏమన్నాడు తెలుసా ఏమన్నాడు పరీక్షించడం దేనికి 20 సంవత్సరాల నుంచి నాకు అలాంటి పుండే ఉంది నేను బ్రతుకున్నాను కదా అన్నాడు కట్టేశాను అరే నాకు తెలియలేదే నిజమైన వైద్యం అంటే అదే నొప్పి తెలియకుండా కట్టాలి అంతేగా మరి పోయేటప్పు రేపు మళ్ళీ వస్తాను అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో అలాగే బాబు చూడు కాలు కింద పెట్టకుండా మహారాణిలా కళ్ళు మూసుకు పడుకో వస్తాను అరే మెల్లిగా 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 రాదమ్మా ఆ అమ్మాయికి తగిలింది పెద్ద ప్రమాదమైన దెబ్బేం కాదు కానీ కాకపోతే కొన్నాళ్ళు కదలకుండా విశ్రాంతి తీసుకోవాలి అసలు ఎక్కడ తగిలింది దెబ్బ అప్పుడు నీకు మరం దగ్గర బెడికించుడు అలాగే ఆ అమ్మాయికి మోకాల దగ్గర బెడికింది కాకపోతే నడుం దగ్గర ఒక నరం మేలు తిరిగింది అయ్యో పాపం డాన్స్ చేసుకు బతికే పిల్ల
కాలికి దెబ్బ తగిలితే చాలా కష్టపడాలి. ఈ కిష్టయ్య మందేశాడంటే ఎదురులేదు. వారం రోజుల పాటు మర్దన చేసి మందేసి కట్టానంటే 8వ రోజు అదిరిపోయి డాన్స్ చేస్తుంది. డప్పి అమ్మాయితో ధర్మరాజు బాబు గారు వచ్చారని చెప్పు. అమ్మాయి గారు పడుకొని నిద్రపోతున్నారండి. ఏదో ఒకటి చెప్పామంటే ఎలకే మొదలు పెడతాను. వెళ్ళి చెప్పు. వెళ్తానండి. వాడికి మన లెవెల్ తెలీదు. ఇప్పుడే వచ్చి సార్ మా అమ్మాయి మీకోసమే మెంతి మజ్జిగలేక వెయిట్ చేస్తుంది అంటాడు. చూడండి. సర్లేవయ్యా. బాబుగారు అమ్మాయి గారు ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి, ఇప్పుడు మాట్లాడలేను, మళ్ళీ రమ్మని చెప్పాలండి. బాబు ఏమని చెప్పావు? ముష్టివాడు వచ్చాడని చెప్పావు. అలా చెప్పలేదండి. అదేం సమాధానం? కాకరకాయ కూరలేక మళ్ళీ రావాలా? మా అయ్యారు మళ్ళీ రావాలరా? ఊరుకోయా, మన డబ్బా మనం వాయించుకోకూడదు. తనకు తెలియదు ఏంటి, కాళ్ళు ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయేమో. మళ్ళీ వద్దాం లేపదా? మళ్ళీ వద్దాం రా. రండి బాబు రండి, అమ్మాయి గారు మీకోసం ఎదురు చూస్తున్నారు. వాడిని రమ్మంది, మిమ్మల్ని పొమ్మంది. చూశారా? చూసావులేవయ్యా, చూశారా అని మళ్ళీ రెట్టించక్కర్లేదు. ఉండండి, వాడు లోపలికి వెళ్ళి ఏం చేస్తున్నాడో చూసి వస్తాను. పచ్చి పులుసో పరమాన్నం. ఎలా ఉంది? ఈ కట్టిప్పగానే నువ్వు లేడిలాగా చెంగురు గంతులేస్తావు. కిష్టయ్య, నీ మాటలు వింటుంటే నువ్వు వైద్యుడివి కావు, విదూషకుడివి అనిపిస్తోంది. విదూషకుడా? వాడేవాడు? నీలాగే కబుర్లు చెప్పి నవ్వించేవాడు. అది సరే గాని మీ అబ్బాయిని ఇక్కడికోసారి తీసుకురాకూడదు? నీ కాలు పూర్తిగా నయమయ్యాక నిన్ను మా ఇంటికి భోజనానికి తీసుకెళ్తాను, అప్పుడు చూద్దు కానీ. అయితే నేను ఆదులు అనుమానించినట్టు వీడు అన్నిటికీ అడ్డం వస్తూనే ఉన్నాడు. అప్పుడు లక్ష్మి విషయంలో అలాగా, ఇప్పుడు దీని విషయంలో ఇలాగా. ఇలా అస్తమానం అద్దముక్కలు కొడుతున్నా చూస్తూ ఊరుకోవడమేనా? ఊరుకోనక్కర్లేదు. వీడు దీని జోలికి రాకుండా ఉండాలంటే ఒకటే చెయ్యాలి, వాడి కుటుంబంలో కారపొడి చల్లేయాలి. కారపొడి జల్లాలో గొడ్డు కారం జల్లాలో నేను చెప్తాను. నేను చెప్పినట్టు చెయ్యి. రా. అమ్మా నాన్న ఇంకా రావటం లేదేంటమ్మా? ఆయనకి బోల్డ్ పనులుంటాయి, అవన్నీ చూసుకుని రావాలిగా. అయ్యో అమ్మా, అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా. కనకయ్య గారు ఏమిటి ఇలా వచ్చారు? ఏం జరిగింది? ఏముందమ్మా, చేతిలో 10 రూపాయల నోటు జారి కింద పడింది. దాన్ని తీసుకుందాం అనుకునేలాగా ఒక గేదె వచ్చి దాని మీద కాలు వేసింది. ఆ కాలు తప్పిద్దాం అనుకుంటే వీలు చూసుకుని ఓ తన్ను తన్నింది. నడువంతా నొప్పిగా ఉందమ్మా. ఏమిటో ముద్దపప్పులే ఉందమ్మా, విరిగిందో ఏమోను. కిష్టయ్యకి చూపించి ఓ కట్టు కట్టించుకుందామని వచ్చాను. అయ్యో పాపం, సమయానికి ఆయన ఇంట్లో లేరే? ఇంట్లో లేడా? అయితే నోకాయగాడన్నమాట నిజమేనన్నమాట. నోకే చెప్పాడా? ఏమని? ఏముందమ్మా, కిష్టయ్య ఈ మధ్య ఇంట్లో ఉండడం లేదని, ఆ ఆటగత్త రాధం ఇంట్లోనే ఉంటున్నాడని, రోగులంతా వెళ్ళి అక్కడే వైద్యం చేయించుకుంటున్నారని. చూడమ్మా, వైద్యుడు అనేవాడికి 2 కొంపలు ఉండకూడదమ్మా. ఒక కొంపలోకి వెళ్తే ఈ కొంపలో ఉన్నాడని, ఈ కొంపలోకి వెళ్తే ఆ కొంపలో ఉన్నాడని, ఈ లోపల రోగులు ప్రాణాలు పోతాయమ్మా. అంత ఆవిడ మీద మోజుగా ఉంటే ఏదైనా పరుచుకొమ్మ తీసుకెళ్ళి మెడలో కట్టి తీసుకొచ్చి ఇంట్లో ఇదేమిటో తెలుసా? మా ఆయన వైద్యం చేయడానికి మూలికలు ఆకులు కోసే కత్తి. ఆయన గురించి మరొక్క మాట అన్నావంటే దీంతోనే నీ ప్రాణం తీస్తాను. మర్యాదగా బయటకు వెళ్ళావు. ఏంటమ్మా, నిజం చెప్తే నా మీద కత్తులు కట్టాలు తీసుకుని వస్తావు, నన్ను ఒక్కనే అయితే చంపుతావు. ఊళ్ళో చాలా మంది ఇదే మాట అనుకుంటున్నారు. వాళ్ళందరినీ ఏం చేస్తావు? అప్పడాలు పిండి ఊరికే మాట్లాడతావు ఇదిగాను. బాబు ఏమిటి ఇంటికి దీపం గారు? ఏదో ఆలోచనలో పడ్డట్టున్నారు. ఏమిటో తెలుసుకోవచ్చా? ఏం లేదండి, తెల్లవారుజామున వచ్చిన పీడకల గురించి. కళని గురించి మర్చిపోవాలి గాని ఆలోచించి కలత పడకూడదు. ఒకవేళ ఆ కళ నిజమైతే అప్పుడు ఆలోచించాలి ఏం చేయాలా అని. అవును, ఇంత ఆలస్యమైంది, ఎక్కడికెళ్ళారు? నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా? భార్యకు భర్త ఏం చెప్పాలో అది చెప్పండి. సరే చెప్తాను. ఈ రోజు నీకంటే ఒక అందమైన అమ్మాయి కనిపించి మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నన్ను పెళ్లి చేసుకోండి నా చుట్టూ ఆడుతూ తిరిగి పాట పాడింది. ఆ పాట విని వచ్చేసరికి ఇంత ఆలస్యమైంది. ఏమండి? ఇది అబద్ధం. సరదాగా భార్య నేర్పించడానికి భర్త ఇలా అబద్ధం చెప్తాడు. అయితే నిజమేమిటో చెప్పండి. రాధకి కట్టు కట్టడానికి ఆకులు ఎక్కడ దొరకలేదు. అవి వెతికి తెచ్చి 100 కట్టు కట్టేటప్పటికి ఇంత ఆలస్యమైంది. ఇది నిజం. ఏమిటో మీరనేది? ఏది నిజమో ఏది అబద్ధమో తెలియటం లేదు. 2 ఒకేలా ఉంటున్నాయి ఈ మధ్య. ఏం బాబు? నన్ను పట్టణం తీసుకెళ్తానన్నా, ఎప్పుడు తీసుకెళ్తావు? నిజం చెప్పనా అబద్ధం చెప్పనా? ఏమీ వద్దు, వెళ్ళి అన్నం తిను.
అదేమిటి రాదా ఇంకా కర్ర ఎందుకు? నేను మందేసి 4 రోజులైంది, తప్పకుండా తగ్గి తీరాలి. కర్రకి పెట్టి అలా నడిచిరా. అబ్బా నొప్పి కాస్త కూడా తగ్గలేదు. పడిన రోజు ఎలా ఉందో అలాగే ఉంది. తగ్గలేదా? గొప్పది. బాబు బాబాగు నువ్వు లోపలికి వెళ్ళు. లక్ష్మి, వాడిని ఎందుకు ఆపావు? పిల్లలు దేవుడితో సమానం. ముట్టుకునే ముందు మనం కాస్త శుచిగా ఉండాలి. ఏమిటి నువ్వు మాట్లాడేది? ఏ మీకు తెలీదా? అడ్డమైన చోట్లకి వెళ్ళి అర్థం లేని రోగాలకి వైద్యం చేసి వస్తుంటారుగా. కాళ్ళు కడుక్కుని రండి. ఏ నువ్వు వడ్డించుకోలేదే? నేను తర్వాత తింటాను. ఆలు మొగలు కలిసి భోంచేస్తే జీవితాంతం కలిసిమెలిసి ఉంటారని చెప్పాను, గుర్తులేదా? ఇంతకాలం కలిసి భోంచేసినందుకు ఎంత గొప్పగా కలిసిమెలిసి ఉన్నామో కనిపిస్తూనే ఉందిగా. లక్ష్మి, దయచేసి నాకు దూరంగా ఉండండి, లేదా నేను దూరంగా వెళ్ళి పడుకుంటాను. ఏ ఎందుకని? పరాయి దాన్ని తాకిన మీ చేతులు నన్ను ముట్టుకుంటుంటే నేను భరించలేను, సహించలేను. లక్ష్మి, ఎందుకు ఇవాళ కొత్తగా మాట్లాడుతున్నావు, కొత్తగా ప్రవర్తిస్తున్నావు? ఏం జరిగిందని? నేను మోసపోయాననే నిజం కొత్తగా తెలిసిందే. లక్ష్మి, అవును, నేను మోసపోయాను. మల్లె పువ్వు లాంటిది మీ మనసు అనుకున్నాను, మంచి గంధం లాంటిది మీ ప్రేమ అనుకున్నాను. అందుకే ఆస్తి పాస్తులు వదులుకొని అయిన వాళ్ళని కాదనుకుని మీ చేయి అందుకుని వచ్చేశాను. కానీ కానీ ఇన్నేళ్ల కాపురం తర్వాత నేను నడిచొచ్చిన దారి, నేను నమ్మొచ్చిన తోడు సరైనవి కావని ఇప్పుడు అర్థమైంది. ఇదంతా నా కర్మ. ఆడదానిగా కట్టబడిన ఈ తాళి చూసుకుని కుమిలిపోవటం తప్ప నేనేం చేయగలను? నేనేం చేయగలను? ఊరుకో లక్ష్మి, ఊరుకో. అసలు ఏం జరిగిందని ఇంత బాధపడుతున్నావు? నేనేం చేశాను నన్ను ఇంత నిందిస్తున్నావు? నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా? లక్ష్మి, నేను ఎలాగూ బాధపడుతున్నాను, మిమ్మల్ని కూడా బాధ పెట్టడం ఎందుకు? అబద్ధమే చెప్తాను. నా ఏడుపంతా మీరు చేస్తున్న వైద్యం గురించి. బాధపడినా పర్వాలేదు, నిజమే చెప్పు. వైద్యం పేరుతో మీరు రాధతో ఆడదాను అనిపించుకున్నావు. మీరా? ఏమిటి ఇలా వచ్చారు? అదేం ప్రశ్న? ఒంటరిగా ఉన్న ఆడకూతురు కష్ట సుఖాలు తెలుసుకోవాలనే దురలవాటు ఒకటి ఏడ్చింది కదా నాకు. ఇదిగో ఉంచు 2000. డబ్బా? ఎందుకు? డబ్బు ఎందుకంటావేటే ఎరు తల్లి, ఈ లోకంలో దేనికైనా ఉపయోగపడేది డబ్బు ఒకటే. మీ మాటలు నాకు అర్థం కావడం. మాటలు అర్థం కాకపోయినా పర్వాలేదు, మనసు అర్థమైతే అదే చాలు. చూడు కళావర్రాని, నువ్వు కాదనకుండా ఒక్క డీల్ షో ఇచ్చావనుకో, నీ నెత్తి మీద కనకవర్షం కురిసిపోతుంది. పద. నన్నే కొడతావా? ఏమిటి? నేను నమ్మలేకపోతున్నాను. అంటే ఏంటి? దాని చేత్తో మళ్ళీ నేను ఎంపకాయ తినడం నువ్వు కాళ్ళతో చూస్తే తప్ప నమ్మవా? ఇలాంటి మిడిల్ డ్రాప్ కవులు నా దగ్గర చెప్పకు. ఏ ఆడదైనా సరే ఈ ధర్మరాజు చెంప మీద చెయ్యేసింది అంటే అది డ్రాప్ అయిపోవడం కాదు, శాశ్వతంగా ఆల్ కౌంట్ అయిపోవాలి. అయినా ఒకే దెబ్బకి 2 పెట్టలు. వెళ్ళరా. అయ్యి బాబు, నాకు భయం వేస్తుంది. నీకు భయం ఏంటి? ఏమ్మా లక్ష్మి? మీరా? మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చారు? వెళ్ళండి. ఏమిటమ్మా కోపంతో అలా కుక్కను కసినట్టు కసురుతున్నావు? నీ మేలు కోరేవాడిని కనుక నీ కాపురం కన్నకూర కాకూడదని చెబుతున్నా. మా గురించి మీరేం తాపత్రయపడనక్కర్లేదు. మా బ్రతుకులు మేము చక్కదిద్దుకోగలం. దిద్దుకుంటారమ్మా? అసలు విషయం ఏమిటో తెలియనక్కర్లే. మనకిష్టయ్యా దిక్కుమాల నాటకత్రి పెళ్లి చేసుకుంటాడా? కనకయ్య గారు ఆపండి, ఇక మీరేం చెప్పొద్దు. ఇక్కడి నుంచి వెళ్ళండి. గిట్టబాబు గారు, గిట్టబాబు గారు ఆరు లేరండి? ఏ రోజు డబ్బెప్పిగా ఎలాగొచ్చావు? ఏం లేదండి, రాధమ్మ గారు ఏమో కిట్టబాబు గారికి ఇమ్మని సీటీ. ఏది ఇలా ఇవ్వాలి? అమ్మో, కిట్టబాబు గారు తప్ప మరి ఎవరికి ఇచ్చినా డబ్బు అని చెప్పి ఆయన చెప్తారు రాధమ్మ గారు. మర్యాదగా ఇస్తావా లేకపోతే కాళ్ళు ఎరగొట్టి కందిపో పత్రం చేయమంటావా?
అమ్మాయి గారు అడుగుతున్నారు, ఇచ్చేది. అమ్మా అది కాదండి. అయ్యి బాబు, కృష్ణయ్య, నన్ను పెళ్లి చేసుకుని పట్నంలో కాపురం పెడతానని మాటిచ్చావు. నిజమని నమ్మి నా సర్వస్వం నీకు అప్పగించాను. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోక మోసం చేస్తే మన సంబంధం బయట పెడతాను. నాకు భర్తవి అవుతావో నలుగురిలో అల్లరి అవుతావో తేల్చుకుని రేపు సాయంకాలానికి తెలియచే. ఇట్లు రాధ. ఏమిటమ్మా, ఏం రాసింది? నాకు కొత్తిమీర కట్ట. గిట్టబాబు, గిట్టబాబు, మీరు ఎక్కడ ఉన్నారా? మీకోసం ఊరంతా వెతికేసి వచ్చా బాబు. ఏమిటి, ఏం జరిగిందిరా? రాధమ్మ నడుస్తూ నడుస్తూ మళ్ళీ కాలు జారి పడిపోయింది. ఇది వరకు దెబ్బ తగిలిన కాలు మోపు చేసి నొప్పి ఎక్కువైపోయి బాధపడిపోతుంది. మిమ్మల్ని ఎట్లా తీసుకురమ్మంది. సరే, నువ్వు వెళ్ళి వస్తా. వైద్యం పేరుతో మీరు రాత్రి చేసే పని నాకు అర్థమైందండి. వైద్యుడిగా అవసరానికి ఆదుకోకపోవడం తప్పు, పాపం అవుతుంది. బాబు డబ్బులు రానివ్వండి. ఏమిటి, ఎవరు చేశారు పని? చెప్పు రాదా, చెప్పు. చెప్పు రాదా. చంపించాడు బాబాయ్, చంపించాడు, చంపించాడు. ఓరి నీచుడా, కబుర్లు కట్టిపెట్టి పోలీసులు పిలవండి. ఎంత పని చేశారండి మీరు? ఎందుకు మీరు ఎంత దారుణానికి తెగించారు? చెప్పు, సమాధానం చెప్పు. ఏం చెప్తాడు ఇన్స్పెక్టర్ గారు? పాపం వాళ్ళిద్దరికీ ఉన్న కనెక్షన్ ఏమిటో అమ్మాయి వీధిని పెట్టేస్తాను అని ఉంటుంది. దాంతో ఇంటి దానికి తెలిసిపోయి ఉంటుంది. ఇక ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసిపోతుంది. ఇలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకుని అన్నీ వదులుకుని నిన్నే నమ్ముకున్న లక్ష్మికి అన్యాయం చేస్తాను. ఇన్స్పెక్టర్ గారు, ఏమన్నానని ఒప్పుకుంటాను. నా లక్ష్మికి అన్యాయం చేశానంటే మాత్రం నేను ఒప్పుకోను. రాధకి నాకు ఏ చెడు సంబంధం లేదు. అది నాకు తెలుసు, ఆ భగవంతుడికి తెలుసు, నా భార్యకి తెలుసు. ఆల్ రైట్, అదేదో కోర్టులో తెలుసుకుందుగా. కమాన్. ముద్దాయి రేపల్లె కిష్టయ్య నర్తకి రాధని అమానుషంగా హత్య చేసినట్లు సాక్ష్యాధారాల వల్ల రుజువైనందున ఐపీసీ 302 సెక్షన్ క్రింద అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. బాబు, కన్నీటిని కన్న నిన్ను నాకు మిగిల్చి వెళ్ళిపోయాడు రా మీ నాన్న. ఎదిగే నువ్వు నాన్న ఏడి అని అడిగితే నేనేం చెప్తానో తెలుసా? మీ నాన్న దూరదేశాలకు వెళ్ళిపోయాడని అబద్ధం చెప్తాను. ఎందుకంటే నీ కన్న తండ్రి నేరస్తుడు, హంతకుడు అనే నిజం నీకు తెలియకూడదు బాబు, తెలియకూడదు. ఏరా కనుక ఎప్పుడు అనగా వస్తున్నావు? ఎప్పుడు వచ్చావు? ఏమిటి ధర్మ, పెద్ద మనిషి అన్నాక 1,00,000 పనులు ఉంటాయి. కాఫీ తెప్పించు. ఎరా ఏ ఒళ్ళు ఎలా ఉందటి? తల తిరుగుతుందో తాగొచ్చావా? సాయంకాలం ఖర్చులున్నాయి, ఇంటికో 500 పంపించు. రేయ్, నాతో ఇలా పొగరమూత మాటలు మాట్లాడావంటే నీ ఒంటిని పేకాడించేసి దుమ్ముని పేకల్లా పనిచేస్తాను. పేకల్లా పనిచేస్తావా? అంటే నాతో పెట్టుకోక. ఇప్పుడు సరాసరి జైలు దగ్గరికి వెళ్ళి కిచ్చయ్య గారికి నీ సంగతి అంతా చెప్పానంటే నీ పని కొత్తిమీర కట్టే. ఇదిగో కనుక, ఎందుకురా అంత కోపం నా మీద? నీకేం కావాలో నన్ను అడుగు, నేను పంపిస్తా కదా. కానీ మొక్క 2 గంటలతో అనుకో మన ఇద్దరు గుండెల్లోనూ ఉండిపోవాలి. ఎంతైనా మనం స్నేహితులం కదా. చేతి పొట్లంలో పొగడు అలా పడుంటే నా హెల్ప్ ఎప్పుడు ఉంటుంది నీకు. పంచదార్చలకి లోపల ఉన్నట్టుందే. మనం సెలెక్ట్ చేసుకున్న ఆడది ఇంట్లో ఉండగా రోడ్లమ్మట బజార్లమ్మట తిరుగుద్దా? ఏమైనా ధర్మరాజు, నీది మంచి మసాలా కూరలాంటి జాతకం అయ్యా. ఊరందరికీ ఊర మిరపకాయ లాంటి లక్ష్మిని కూడా నువ్వే. మంది మన్మద జాతకం అయ్యా. అన్నట్టు సెంటు బాగా సువాసనగా ఉందా చూడు. సెంటు బాగుంది. వచ్చి ఆగు, నువ్వు ఎక్కడికయ్యా? నేను పని చూసుకొస్తాను. ఏమిటి అందాక? నువ్వు ఇక్కడ ఉండవయ్యా. అరే ఏమిటి, ఎప్పుడు నువ్వు లోపల ఎప్పుడు నేను బయటనా? లక్ష్మి చిచి బాలేదానివే. నేనే పరాయి ఉన్నా, నువ్వు లేచి నిలబడ్డానికి. అయినా నేనంటే ఎంత గౌరవం నాకు తెలుసు కదా.
అయ్యయ్యో లక్ష్మి, నీ పరిస్థితి చూస్తా ఉంటే నా గుండె చెరువైపోవడమే కాదు నదైపోతుంది. నిన్ను ప్రేమించానని చెప్పి పెళ్లి చేసుకున్నవాడు తిరుగుపోతాయి కూనీ కోరే ఆడు జైల్లో కూర్చున్నాడు. ఆడికే అక్కడ తూర్పాసులో కూర్చున్నాడు, ఇక్కడ మీరు ఇస్తూకు పొళ్ళ నానా బాధలో పడుతున్నారు. చూడు లక్ష్మి, నువ్వేమనుకోనంటే నీకు మాట చెప్తాను. ఆడి మాయలో పడి నువ్వు దెబ్బతినేసావు గాని నువ్వంటే నాకు ఎంత ప్రేమ. ఇప్పటికీ రాత్రులు నువ్వే కల్లోకి వస్తావు. చూడు లక్ష్మి, నువ్వు సరేనంటే ఆడికంటే ఘనంగా దైమాన్ రాణిలా చూసుకుంటాను. ఏమంటాం? పాపిష్టి వెధవా, నా ఒంటరితనాన్ని ఆధారంగా తీసుకుని నన్ను లొంగ తీసుకోవచ్చని వచ్చావా? చూడు, నేను నమ్మిన దైవం నన్ను మోసం చేసిన నేను మాత్రం ఏనాడో ఆయనకు అంకితమైపోయాను. మరొక్కసారి నా జోలికి వచ్చావంటే నిప్పు నేను నిలువునా తగలు పెడతాను. పో, ముందు బయటికి పో. ఎల్లుండి పని అయిందేంటి? ఏంటది? ఏళా కొడవా ఎక్కిరి? ఏంటా ఉల్లిపాయ పచ్చలేక అలా ఉడికిపోతావు? కొబ్బ తీసి కాదా ఇచ్చేసిందేంటి? ఈ ధర్మరాజు శంప మీద చెయ్యడితే తన బతుకు ఆల్ కౌంట్ అయిపోద్దని దానికి తెలియదు. ఇవాళ చీకటి అడ్డాక చూడు. ధర్మరాజు, నా భార్య బిడ్డల్ని పూర్తి చేసిన నిన్ను క్షమించను, సహించను. నీ పాలిట ప్రళయమై వస్తాను, నీ ప్రాణాలు తీస్తాను, నీ రక్తంతో నా వాళ్ళ ఆత్మకు శాంతి చేస్తాను. రంగయ్య, అయ్యా, అమ్మగారికి రాలా? ఇంకా రాలేదయ్యారు. అరే, గుడికి వెళ్ళి రావడానికి ఇంతసేపా? చీకటి కూడా పడింది. హలో, ఏమిటి? జైలు నుంచి కృష్ణ తప్పించిపోయాడా? నేను ఇప్పుడే వస్తాను. ఎస్. ఏమిటి? ఆ కిష్టిగాడు జైలు నుంచి తప్పించుకున్నాడా? అవును ధర్మ, వాడి భార్య పిల్లలు మంట లోపల చచ్చారని తెలిసి జైలు ఊసలు వంచుకొని గోడలు దూకి పరశురాముళ్లాగా పడగెత్తిన పాములాగా దెబ్బతిన్న పులిలాగా. ఆపు దరిద్ర కుటుంబాలు. ఇంతకీ వాడు నా ఇంటి మీదకొచ్చి నా బ్రతుకు ఆల్ కౌంట్ చేసేస్తాడంటావా? ఒరే భీముడు! అయ్యా, ఆ కిష్టిగాడు జైలు నుంచి తప్పించుకున్నాడట. ఊరికి 4 వైపులా మందిని మార్బలాన్ని ఏర్పాటు చేయండి. వాడు ఊరి పొలిమేరల్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. హజామత్ చేసి పారేయండి.
ఈ కిష్టిగాడిని ప్యాకాడించేసి ఆడు చచ్చాడనే కౌరు తెలిసే వరకు నాకు నిద్ర పట్టేటట్టు లేదురా భగవంతుడా. నువ్వా? నేనేరా? నీ కారణంగా నేరస్తుడనే ముద్రపడి జైలు పాలైన కిష్టయ్యని. నీ కారణంగా నా వాళ్ళందరినీ నిప్పులు పాలు చేసుకుని బ్రతుకు పూడిది పాలు చేసుకున్న కిష్టయ్యని నేనేరా. నీ అంతు చూడ్డానికి వచ్చాను. బాబు ఇన్స్పెక్టర్, ఆ పాపిస్టో నాలుగోతాడు కాల్చి చంపేయండి. మీరు నలుగురు అటు వెళ్ళి ఎత్తకండి. ఎస్ సార్. మీరిద్దరు నాతో రండి. పెడకమ్మా, పెడకు. ఊరుకోమ్మా, ఊరుకో. ఎవరు నువ్వు? నేను నిన్ను, నీ బట్టల్ని, నీ వాలకాన్ని చూస్తుంటే నువ్వు ఒక నేరస్తుడు అని అర్థం అవుతోంది. బాబు గారు, ఈ క్షణం వరకు నేను నేరస్తున్నా కాదో నాకు తెలుసు, ఆ దేవుడికి తెలుసు. కానీ ఇప్పుడు ఈ పసిపాప ఆటలతో ప్రాణం వదిలితే నిజంగానే నేను హంతకుని అవుతాను. అందుకే తెగించి ఇలా దొంగతనం చేసి పాల్పడుతున్నాను. ఈ పాప నా దగ్గరికి చేరాలని విధి నిర్ణయం కాబోలు గంట క్రితమే నాకు దొరికింది. నీ గాయాల గురించి, నీ పరిస్థితిని గురించి ఆలోచించకుండా ఏ బంధము లేని ఆ పసిపాప ఆకలి తీర్చడానికి తాపత్రయపడుతున్నావంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు నువ్వెవరివి? నేరస్తుడు ఎలా అయ్యా? నీ కథ ఏమిటి? కొత్త కథ ఏం కాదు పాపు గారు. మంచితనం చెడు చేతుల్లో వంచిపబడ్డ మామూలు కథే. నా పేరు కిష్టయ్య, మాది రామాపురం. సార్, చుట్టుపక్కలంతా గాలించాం,
ఎక్కడ వాడి జాడ కనిపించలేదు. సరే జీపెక్కండి. నా బతుకును చీకటి పాలు చేసి నా వాళ్ళను బూడిద పాలు చేసిన నా కొడుకు కాస్తలో చావు తప్పించుకున్నాడు. అయినా ఏదో ఒకనాడు వాణ్ణి నా చేతులతో ముక్కలు ముక్కలుగా నరికి అతను నీకు చాలా అన్యాయం చేశాడు, నిజమే. అందుకని అతను చంపడం వల్ల నీకు న్యాయం జరుగుతుందంటావా? పోయిన నీ భార్య బిడ్డలు తిరిగి వస్తారా? ఏమిటి ప్రయోజనం? నా పగ తీరుతుంది. పగ? కృష్ణయ్య, ప్రేమించడం దైవత్వం, పగపట్టడం పశుత్వం. మానవుడు దైవత్వాన్ని సాధించాలనుకోవాలే కానీ పశుత్వంలోకి జారిపోవాలనుకోకూడదయ్యా. బాబు గారు చూడు, పగ సాధించడంలో సంతృప్తి ఉండొచ్చు, అది క్షణికం. కానీ ప్రేమించడంలో ఆనందం ఉంటుంది, అది శాశ్వతం. నీకే తెలియని అనుబంధంతో తెచ్చుకున్న ఆ పసిబిడ్డ వంక చూడు. ఆ పసిపాప నవ్వుల్లో నీ కోపాన్ని మర్చిపో. ఆ పసిపాప చూపుల్లో లోకాన్ని చూసుకో. ప్రేమకు రూపమైన ఆ పసిపాపను పెంచుకు. పెరిగే ఆ ప్రేమ నీడల్లో నీ పగను మర్చిపోయి మనిషిగా బ్రతుకు. పోగొట్టుకున్న నీ బిడ్డని, రాబోయే నీ భవిష్యత్తుని ఆ బిడ్డగా తలుచుకుని జీవితాన్ని గడుపు. నువ్వు అలా చేస్తే దేవుడు అప్పుడప్పుడు సంపూర్ణమైన మనిషిని సృష్టిస్తున్నానని సంబరపడిపోతాడయ్యా. బాబు గారు, ఆస్తి ఐశ్వర్యం తప్ప ఆత్మీయం లేనివాడిని. నీకు అభ్యంతరం లేకపోతే ఆ బిడ్డతో సహా నువ్వు కూడా నా దగ్గరే ఉండిపోవచ్చు. అలాగే బాబు గారు.